చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చివరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ ప్రక్రియకు ప్రజానికం పోటెత్తారు. చంద్రగిరి నుంచి వేలాది మంది కార్యకర్తల నడుమ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయంకు విచ్చేసి నామినేషన్ దాఖలు చేశారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి తుడా చైర్మన్ చివరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ ఎన్నికల అనంతరం విజయోత్సవ వేడుకగా జరిగింది. ఈ వేడుకకు చంద్రగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. 6 మండలాలు చంద్రగిరి, పాకాల, రామచంద్రపురం, చిన్నగొట్టికల్లు, ఎర్రావారిపాలెం, తిరుపతి రూరల్ నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పోటెత్తారు. మండు టెండలను సైతం లెక్క చేయక తరలి వచ్చిన ప్రజానికంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. భారీ క్రేన్లతో, భారీ మాలలతో పార్టీ శ్రేణులు చివరెడ్డి మోహిత్ రెడ్డిని సత్కరించారు. తుడా చైర్మన్ చివరెడ్డి మోహిత్ రెడ్డి కుటుంబ సమేతంగా గురువారం వేకువజామున తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని, చాముండేశ్వరి దేవి, చంద్రగిరి మూలస్థానమ్మ, చంద్రగిరి నాగాలమ్మ ఆలయాలలో అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకుల నుంచి నామినేషన్ పత్రాలను చివరెడ్డి మోహిత్ రెడ్డి అందుకున్నారు. అంతకు ముందు తల్లిదండ్రులు చివరెడ్డి లక్ష్మి, చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశీర్వాదం అందుకున్నారు. నాగాలమ్మ ఆలయం వద్ద పూజల అనంతరం తరలి వచ్చిన ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. అభివాదం చేస్తూ విధేయతను కనబరిచారు. నాగాలమ్మ ఆలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిర్ణీత గడువులో తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి చివరెడ్డి మోహిత్ రెడ్డి అందజేశారు. నామినేషన్ ర్యాలీలో ప్రముఖులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రి రోజా, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, ప్రభుత్వ విప్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అంతమందికి మేలు చేశాడు కాబట్టి ఈ రోజు రాష్ట్రమంతా మేము కూడా సిద్ధామని 6 కోట్ల ప్రజలు ఈ రోజు అన్నమని నడుస్తున్నారు. అది నాయకత్వం అంటే, అది ముఖ్యమంత్రి అంటే, అది మనసున్న నాయకుడు అంటే. ఎందుకంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు వస్తే ఇలా ప్రజల్లో ఉండే సాహసం చేయలేడు. అలాగే నేను మీకు మంచి చేస్తుంటే నా కోటి ఉండని డబ్బున్న నాయకుడు వేరే వాళ్ళు అడగలేరు. మన ఒక్క కాన్స్టిట్యూన్సీలో 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మనం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఈ రోజు జగన్ ద్వారా 2 లక్షల రూపాయలు తగ్గకుండా ఒక అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, చేదోడు కావచ్చు, వాహనమిత్రులు కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, చెప్పుకుంటా పోతే 25 రకాల స్కీముల ద్వారా ఏదో ఒక విధంగా ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు డైరెక్ట్ గా ఎటువంటి మధ్యవర్తి లేకుండా డబ్బులు అకౌంట్లో పడడం జరిగింది. తప్పకుండా ఏదైతే పారదర్శకంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఉందో, ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం నిరంతరం కష్టపడతారో అలాంటి ముఖ్యమంత్రి గారిని మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని, అదేవిధంగా మా కుటుంబం గత 5 సంవత్సరాలు ఒక ఆపద వచ్చినా సరే, ఒక కోవిడ్ కష్టం వచ్చినా సరే, ఒక పండుగ వచ్చినా సరే, ఒక దీపావళి వచ్చినా సరే, ఒక సంక్రాంతి వచ్చినా సరే, ఒక రంజాన్ వచ్చినా సరే, ఒక క్రిస్మస్ వచ్చినా సరే, మా ప్రజలందరూ కూడా కుటుంబం అని చెప్పి గత 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. తప్పకుండా ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాలు మనం మన ప్రజలందరూ మా కుటుంబంలాగా పనిచేస్తాము, తప్పకుండా అదే విధంగా మీ అందరూ కూడా మా కుటుంబ సభ్యులను భావించి మా నాన్నగారు చెప్పినట్టు మా ఆస్తులు అయినా సరే, మా ఆదాయంలో అయినా సరే, మా కష్టాతీతంలో అయినా సరే 70 నుంచి 80% తక్కువ లేకుండా ప్రజల కోసం నిరంతరం కష్టపడతామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మాటిస్తూ తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా పెద్దలందరూ కూడా నన్ను ఎత్తుకొని పెంచులో చాలా మంది ఉన్నారు. చిన్నప్పుడు మీ అందరికి నేను బిడ్డ లాంటి వాడిని, మీరందరూ కూడా మీ బిడ్డను ఆశీర్వదించినట్టు నన్ను ఆశీర్వదించాలని. అవిశ్రాంతంగా ఎవరు చేయనంత సేవ, ఎవరికి సాధ్యం కానంత సహాయము చేసినటువంటి నా ప్రియ శిష్యుడు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు
పార్లమెంటు సభ్యులు శ్రీ రెడ్డప్ప గారు, నా ఆత్మీయ సోదరులు శాసన మండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం గారు, నాకు అత్యంత ఆప్తురాలైనటువంటి నేను ఎంతో అభిమానించేటువంటి మంత్రివర్యులు రోజా గారు, ఈ రోజున ముకుళిత హస్తాలతో మీ ముందు నిలబడ్డటువంటి భాస్కర్కే కాదు నాకు కూడా బిడ్డలాంటి మోహిత్ను గెలిపించమని చేతులెత్తి మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా నమస్కరించడానికే నేను ఇక్కడికి విచ్చేసినాను అని తెలియజేస్తున్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనంత మంచి, ఏ రాజకీయ నాయకుడు చేయనంత సంక్షేమం చేసి నేను చేసినటువంటి మంచి పనులకు నాకు ఓటేయండి అని తల్లున్న ఏకైక నాయకుడు ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కూడా నేను ఇది చేస్తానని చెప్పి ఓటడిగినటువంటి వాళ్ళే. నేను ఇది చేశా, అది మీకు నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నటువంటి ఏకైక వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.